కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. సార్ ఇప్పుడు శంకరన్ నారాయణ గారి యొక్క ఫ్యామిలీ గురించి చెప్పమంటే మీరు రిఫర్ చేసిన దాంట్లో ఏం చెప్తారు? వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు కూడా ఉన్నారు. ఇన్ఫాక్ట్ చాలా మంది ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది వెంటబడి వాళ్ళ నెక్స్ట్ థర్డ్ జనరేషన్ వాళ్ళ గ్రాండ్ డాటర్ వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు మెడ్రాస్లో అక్కడిక్కడ ఉన్నారు, కొంతమంది కేరళలో ఉన్నారు. కానీ వాళ్ళు నేర్చుకోవాలి. దే ఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ చేసిన దానికి. ఇంత టైం పట్టింది కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా ఎవరైనా అంగీకరించారు కదా, ఎవరైనా దాని గురించి మాట్లాడుతున్నారు కదా మా గురించి. ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ పేరు అని ఒక తోకలేదు కదా, నెహ్రూ గాంధీ అనే పేరు లేదు వాళ్ళకి. నాయర్ అని ఒక పేరు ఉంది. నాయర్ అంటే కేరళ వాడు ఆయన చేశాడని చెప్పేసి ఆ కనెక్షన్ జనియల్ వాళ్ళ బాగుతుంది. ఆ ఇన్సిడెంట్ కూడా అది చాలా ఇంపార్టెంట్. జనియల్ వాళ్ళ బాగ్ అని చెప్పి ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎందుకు ఇలా బైసాఖీ రోజు, మొన్ననే కదా బైసాఖీ జరిగింది 13వ తారీఖు బైసాఖీ రోజు. అక్కడ కూడా మన వాళ్ళు అమృత్సర్కి వెళ్ళినప్పుడు జనియల్ వాళ్ళ బాగ్ వెళ్ళాల్సింది డెఫినెట్గా. మన ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు, మర్చిపోకూడదు ఎప్పుడు వాళ్ళు ఏం చేశారు మనం. అది మర్చిపోతేనే దెన్ నీకు అదే మిస్టేక్ మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆలోచించండి, ఇదే పని మనం ఎవరైనా ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళ మీద చేస్తే ఎంత పెద్ద గొడవ అవుతుండే. ఒక ముగ్గురిని చంపేస్తే చాలు ఆ టైంలో పెద్ద గొడవ చేస్తుండే వాళ్ళు. ఇక్కడ వేలాది మంది 2000 నుంచి 3000 మందిని చంపిన తర్వాత కూడా ఒక రిమోర్స్ లేదు వాళ్ళకి. ఒక యానిమల్ అంటే వాళ్ళ ఇన్స్టింక్ట్ అట్లా అయిపోయింది. ఇండియన్స్ యూజ్లెస్ ఫెలోస్. ఒక దాంట్లో కూడా సీన్లో చూపిస్తారు క్లబ్స్లో. ముందు ఉండే బ్రిటిష్ క్లబ్స్లో, ఇప్పుడే కదా అంత పోయింది. డాగ్స్ అండ్ ఇండియన్స్ నాట్ అలౌడ్. ఆలోచించండి, మన ఆ లెవెల్కి తీసుకొచ్చారు. అండ్ వీ వర్ రెడీ. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, ఓకే ఒక పర్టినెంట్ క్వశ్చన్ ఇంకో ఛానల్ అడిగారు నా దగ్గర, శంకరన్ నాయర్ బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఉన్నాడు కదా, కుమ్మకాయ ఉన్నాడు కదా, మళ్ళీ మీరు ఎందుకు ఆయన ఆ లెవెల్కి తీసుకెళ్తారంటే, ఏ రోజు అత్యాచారం జరిగింది, అన్యాయం జరిగిందని తెలిసిన రోజు ఉన్న పదవి అంతా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు, వెళ్ళి కోర్టుకి వెళ్ళి కొట్లాడారు. అది డిఫరెన్స్. మీరు ఆ సిస్టంలోనే ఉండి సరే అది జరిగింది, నాకేం పోయింది, నాకు నా జీతం వస్తుంది, నా పొజిషన్ ఉంది, నా కార్లు ఉన్నాయి, నా ఇల్లు ఉందని చెప్పుకుంటే అయిపోతుంది. ఇదంతా పోనీ నాకేమక్కర్లేదని చెప్పి దిగిన మనిషి శంకరన్ నాయర్. మీరు ఈక్వివలెంట్ డ్రా చేయొచ్చు. నెహ్రూ ఈజ్ ఆల్సో బ్యారిస్టర్ అట్ లా. గాంధీ కూడా లా చేసి వచ్చారు సౌత్ ఆఫ్రికా నుంచి, దాని ముందు స్టడీ చేసిన తర్వాత. వీళ్ళందరూ నేర్చుకున్నారు, కానీ ఎంతమంది వాడారు. మొహమ్మద్ అలీ జిన్నా కోర్టు కేసు ఫైట్ చేశారు చాలా మందికి. సో అట్లాంటి హిస్టరీ ఉంది. కానీ ఒక అక్కడున్న ఆ 2000 మంది ఆత్మలకు ఆ శాంతి కోసం చేసిన ఒక చాలా పెద్ద లీగల్ బ్యాటిల్ ఇది. ఇన్ఫ్యాక్ట్ జనియాన్వాలా బాగ్లో ఈ అందరు మార్టర్స్ ఫోటో పెట్టి ఉన్నారు అక్కడ. సినిమాలో వాళ్ళ పేర్లు చూపిస్తారు, అక్కడ మార్టర్స్ ఫోటో పెట్టారు. దాంట్లో శంకరన్ నాయర్ ఫోటో కూడా ఉంది. లాస్ట్ దే రికగ్నైజ్ హిస్ కాంట్రిబ్యూషన్. ఈ చేసిన కాంట్రిబ్యూషన్ చూడండి, అతను చేసిన ఆ జనియాన్వాలా మార్టర్స్ కోసం చేసిన బ్యాటిల్, అది ఒక థ్యాంక్ యూ లాగా వాళ్ళు ఫోటో కూడా పెట్టారు. మన దాంట్లో కూడా మనం కూడా ఇది బహుశా ఐ థింక్ రానా సంబడి మేడ్ కామెంట్ ఎస్టర్డే. ఐ థింక్ రానా దగ్గరపాటి బయట ఇచ్చారు, నేను తెలుగులో తీసుకొస్తాను అని చెప్పేసి డబ్ చేసి చూపించాలంటే డెఫినెట్గా తెలుగులో తీసుకొస్తే ఇంకా ఇంటీరియర్ ఆంధ్రప్రదేశ్ వైపు కానీ తెలంగాణ డిస్ట్రిక్ట్స్కి వెళ్తే, ఇదేమో సిటీలో ఉండిపోతుంది సినిమా, అది కూడా హిందీ తెలిసిన వాళ్ళకి. సో దిస్ మూవీ షుడ్ బి డబ్డ్ ఇన్ తెలుగు. ఐ థింక్ రానాజీ షుడ్ గో అండ్ డూ ఇట్. వాళ్ళ దగ్గర సురేష్ ప్రొడక్షన్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు చేయొచ్చు ఈజీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి కూడా అది నేర్పియాలి. కానీ అన్ఫార్చునేట్లీ మూవీస్ అడల్ట్స్ ఓన్లీ, దీంట్లో ముందు చెప్పాను. కానీ ఓకే, స్టిల్ యాక్సెప్టెడ్. అట్లీస్ట్ పేరెంట్స్ వెళ్ళి వచ్చి పిల్లలకి కథ ఎంత ఘోరంగా జరిగింది, ఎంత దారుణంగా బ్రూటల్గా మన అరాచకంగా చేశారు అనే విషయం కూడా తెలియడం మంచిదే కదా సార్. తెలియడం మంచిదే, కానీ వీఆర్ వెరీ యూస్ టు ఇండియన్స్కి ఎప్పుడు అంటారు, మనం మెమరీ మనది ఒక వారంలో వెళ్ళిపోతుంది. ఒక వారం తర్వాత కంచగచ్చుబలి గురించి అడగండి, ఎవరికి గుర్తుండదు. నెల తర్వాత నెల తర్వాత మర్చిపోతారు, కొత్త దానికి వెళ్ళిపోతారు ఏదో. ఇప్పుడు ఫ్యాషన్ అది, దాని వెంట పడతారు, ట్రెండింగ్ అవుతుంది. దాని తర్వాత అది మర్చిపోతారు, ఇంకా దాని వెంట పడతారు. అది అయినా దిశ కేసు జరిగిందండి ఇక్కడ. ఎంతమందికి ఇప్పుడు గుర్తుంది దిశ కేసు ఏం జరిగింది అనేది? నోబడీ నోస్. ఇది మన ప్రాబ్లం. సో మన హిస్టరీ కూడా అంతే. మన హిస్టరీ బుక్స్లో ఎప్పుడు అంటారు, ఒక పులి అండ్ వన్ హంటర్ ఉన్నప్పుడు, పుస్తకం రాసేదాకా, హంటర్కి రాయడానికి వచ్చేదాకా ద హంటర్ ఆల్వేస్ ఆయన పులిని చంపాడని చెప్పేసి
కథ ఉంటుంది. ఏ రోజు పులి నేర్చుకుంటుందో రాయడం పుస్తకం, ఆ రోజు స్టోరీ ఉల్టా అవుతుంది. ద ప్రాబ్లమ్ ఇస్ మన దగ్గర ఈ రొమిలా తాపార్, ఇర్ఫాన్ హబీబ్ లాంటి వాళ్ళు లెఫ్టిస్ట్ వచ్చి కంప్లీట్ కాంగ్రెసే తప్పు పడుతున్నాం దానికి. జ్యోతిబాసు చేసిన తప్పు అది. జ్యోతిబాసు డిమాండెడ్ ఫ్రమ్ ఇందిరాగాంధీ, మేము వెస్ట్ బెంగాల్ నుంచి కేరళ నుంచి బయటకు రాకుండా ఉండడానికి మాకు వైస్ ఛాన్సలర్స్ ప్రొఫెసర్స్ అంతా మా వాళ్ళని రిక్రూట్ చేయాలని చెప్పారు సెంట్రల్ యూనివర్సిటీస్లో. అప్పుడు జరిగింది 70s నుంచి. దానికోసం మన హిస్టరీ బుక్స్లో ఎక్కడ మీకు ఒక గెలిచిన రాజు కథ ఎక్కడ కనిపించదు, ఓడిపోయిన వాళ్ళ కథ అనిపిస్తుంది. కానీ మన దగ్గర ఎంతో మంది ఉన్నారు. నేను చెప్పాను విక్రమ్ సంపత్ గారి బుక్ కింగ్స్ అండ్ క్వీన్స్ ఆఫ్ ఇండియా. మానోషి షీ హెస్ రిటన్ లాట్ ఆఫ్ బుక్స్, 2 books, 3 books. నేను మానోషి దగ్గర కూడా అడిగాను, నేను కాన్ఫరెన్స్ అక్కడ కలిసిన అడిగాను. ఆమె కూడా అదే అంటుంది, నేను స్కూల్లో వెళ్ళి మాట్లాడుతున్నాను, కాలేజ్లో వెళ్ళి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు ఇది ఉండేనా మేడం ఇట్లానే అడుగుతున్నారంట. దట్ ఈస్ ద ట్రాజడీ. అండ్ శంకరన్ నాయర్ ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. నేను మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ సినిమాలో చూపించింది. నేను దీంట్లో ముందు చెప్పినట్లు 10% అతని లైఫ్ యాక్చువల్ హిస్టరీ 10% చెప్పారు. గుడ్ ఇనఫ్, నో ప్రాబ్లం, నో డిస్ప్యూట్ విత్ దట్. చాలా రివర్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా, జాన్ రిషమ్ బుక్స్ లాగా కాదు, ఎర్ల్ స్టాన్లీ గార్డనర్ లాగా కాదు. కానీ హీ హెస్ బాట్ అవుట్ ద మెజారిటీ ఆఫ్ ద ఇంపాక్ట్. థియేటర్ నుంచి మీరు బయట వస్తున్నప్పుడు మీకు నేను ఇవాళ చూసిన 10-15 మంది ఉన్నారు థియేటర్లో, చాలా సైలెంట్గా వెళ్ళిపోతున్నారు బయటికి, ఏం మాట్లాడుకుంటే. యూజువలీ వాళ్ళు ఏదో మాట్లాడతారు, అది సినిమా అయిన తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్. అది ఇంకా సింక్ కాలేదన్నమాట. నేను కూడా బహుశా ఇంకో 2-3 సార్లు చూస్తాను. అది నా దాంట్లో కూడా ఇట్ విల్ గెట్ ఇన్ టు మై బ్లడ్. ఇప్పుడేదో సినిమా చూసి వచ్చి మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను, ఇంకో స్టూడియోకి వెళ్ళి రివ్యూ చేయబోతున్నాను, ఇదంతా ఉంటుంది. కానీ వీ షుడ్ ఆల్ రిమెంబర్ దట్ హిస్టరీ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. శంకరన్ నాయర్ స్టోరీ ఇట్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఏంట్రా ఇప్పుడు దాకా ఇట్లా ఒక మనిషి ఉండేనా మన దగ్గర అని చెప్పేసి. ఎస్ సార్. ఇప్పుడు శంకరన్ నాయర్ గారు ఆయన రౌట్ చేసిన బుక్ ఏదైతే ఉందో గాంధీ అండ్ అనార్కీ, ఆ బుక్ గురించి మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిఫర్ చేసింది. గాంధీ గారికి శంకరన్ నాయర్కి ఎప్పుడు పడదు. ఎందుకని అంటారు అంటే హీ ఫెల్ట్ దట్ నాన్ వైలెన్స్ ఆయన పనికిరాదు. మీకు గుర్తుంటుంది, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. అందరూ అనుకుంటారు గాంధీ నాన్ వైలెన్స్తోనే మనకి ఫ్రీడమ్ వచ్చిందని. కానీ అప్పుడున్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లిమెంట్ యాట్లీ వాళ్ళ పార్లమెంట్లో చెప్పారు, మేము భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబోతున్నాం. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అక్కడ ఉన్నాడు, మా ఎంటబడి మా లైఫ్ దుర్గా చేసే మొత్తం ఆర్మీలో మ్యూట్నీ చేయించాడు, నేవీలో మ్యూట్నీ చేయించాడు. జాపనీస్ వాళ్ళతో వచ్చి బర్మా రీజన్ నుంచి చేస్తున్నారు, అటాక్స్ చేస్తున్నారు. మాకు పిచ్చి పట్టేస్తుంది. వీ వాంట్ టు గివ్ ఫ్రీడమ్ టు ఇండియా, నాట్ బికాస్ ఆఫ్ గాంధీ, ఐఎమ్ గివింగ్ ఇట్ బికాస్ ఆఫ్ సుభాష్ అని. ఈ స్టేట్మెంట్ ఇస్ ద క్లిమెంట్ యాట్లీ. కానీ మన దగ్గర చెప్తున్నాంటి సుభాష్ చంద్రబోస్ ఏదో జాపనీస్ వాళ్ళతో ఉండి వాళ్ళతో చేయించారు, బ్రిటిష్ వాళ్ళతోని వాళ్ళ కోపం ఉండే వాళ్ళకి జాపనీస్. ఎండ్ ఆఫ్ ద డే హీ వాంటెడ్ ఇండిపెండెన్స్, ఇండియన్ నేషనల్ ఆర్మీ సెటప్ చేశారు, ఆజాద్ హింద్ ఫౌజ్. కానీ అక్కడ కూడా ఫుట్ నోట్స్ ఆఫ్ హిస్టరీ అంటాం, ఎక్కడో కిందకి మనం రెలిగేట్ చేసేసాం. కెప్టెన్ లక్ష్మీ సైగల్ ఇట్లా కొంతమంది గుర్తుంటారు, షానవాజ్ ఖాన్, ఇంతే ఒక 5 మంది పేర్లు గుర్తొస్తుంది మీకు ఇండియన్ నేషనల్ ఆర్మీలో. సో మన పిల్లలు కూడా ఇది ఇట్లాంటి ఇంకా ఉంటారు, చాలామంది ఉంటారు. తెలుగు ఇక్కడ ఉండొచ్చు, నాకు తెలియదు. ఆంధ్ర మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాగానే మేబీ వీ హ్యాడ్ సమ్ ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ దాట్, బ్రిలియంట్. కానీ చాలా రేర్ ఇట్లాంటి మనుషులు, చాలా రేర్. ఒక ఎక్కడో లేని హిస్టరీ నుంచి తీసుకొచ్చి ఇట్లాంటి ఆటోబయోగ్రఫీ పీడిఎఫ్ నుంచి చదవాల్సిన ట్రాజడీ వచ్చేస్తుంది అన్నమాట. పుస్తకం ప్రింట్లో లేదు, ఆలోచించండి. పుస్తకం అమెజాన్లో వెళ్తే లేదు, పుస్తకం నాట్ ఇన్ ప్రింట్ అంటుంది. సో డెఫినెట్గా గాంధీ అండ్ అనార్కీలో ఈ క్వశ్చన్ గాంధీస్ టాక్టిక్స్, మీకు ఇది పనికిరాదు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఎవరు చెప్పారో నాకు గుర్తులేదు, సరోజినీ నాయుడు చెప్పారా ఇంకెవరు చెప్పారు గుర్తులేదు. ఇట్ కాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ టు కీప్ గాంధీ ఇన్ పావర్టీ అని. గాంధీని పావర్టీ లాగా చూపించి గాంధీని ఆ పరిస్థితికి చూపించడంలో చాలా డబ్బులు ఖర్చు అయింది మాకు. సో హీ హ్యాడ్ ఈజ్ రోల్, లేదని చెప్పట్లేదు. కానీ దాంట్లో హిస్టరీలో వీ హ్యావ్ ఆల్ డిఫరెన్స్ ఒపీనియన్. ఎందుకు పాకిస్తాన్ ఇచ్చారు? పాకిస్తాన్ ముస్లిం నేషన్ అని ఇచ్చారు, కానీ ముస్లిమ్స్ అందరూ అక్కడికి వెళ్ళారా? వెళ్ళలేదు. మళ్ళీ ఎందుకు ఇచ్చారు? క్వశ్చన్ ఇస్ రైట్. సో వీ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. హిస్టరీలో ఎవ్రీ టైమ్ వన్ పర్సన్ ఇస్ నాట్ కరెక్ట్. మనకి క్వశ్చన్ చేయాల్సిన అధికారం ఉండాలి మనకి. సో నేనేం చెప్తున్నా అంటే శ్రీ శంకరన్ నాయర్ గారి స్టోరీలో కూడా ఈ కేసరి పార్ట్ 2లో ఒక పార్ట్ ఆఫ్ హిస్టరీ చూపించారు మనది. దాట్ పార్ట్ ఆఫ్ హిస్టరీ డజంట్ కమ్ టిల్ 47.
1919 మేబీ నెక్స్ట్ 1921లో ఎండ్ అయిపోతుంది సినిమా అక్కడే. మ్మ్. దాని తర్వాత ఆయన హిస్టరీ చూపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో అని చెప్పి. అది ఆటోబయోగ్రఫీలో ఉంది, మ్మ్. కానీ ఇట్ డజంట్ గో బియాండ్ దట్. సినిమాలో అది రాదు, నో ప్రాబ్లం. దాని తర్వాత 1937లో ఈ పాస్ట్ అవే ఇన్ మెడ్రాస్, బాడీ వాజ్ టేకెన్ టు కేరళ ఫర్ క్రిమేషన్. మ్మ్. అదంతా జరిగింది. కానీ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడున్న ప్రేక్షకులు అందరూ అర్థం చేసుకోవాలంటే సినిమా ఒక మీడియం. ఆ మీడియంలో అందరికన్నా బెస్ట్ స్టోరీ టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్ అనేది మనకు గుర్తుంటుంది. మీకు మన గ్రాండ్ మదర్స్, అమ్మమ్మ అలా వాళ్ళు రాత్రి మనకు కథలు చెప్తుండే. ఇప్పుడు జనరేషన్ అయితే గ్రాండ్ మదర్స్ ఓల్డేజ్ హోమ్లో ఉన్నారు, కానీ పాత జనరేషన్లో మనం కూర్చొని 5 నిమిషాలు రాత్రి నిద్రపోయే ముందు కథ చెప్తుంది, ఒక రాజా ఒక రాణి గురించి. సేమ్ స్టోరీ నెక్స్ట్ డే రిపీట్ అవుతుంది, కానీ చేంజ్ చేసేస్తారు, అక్కడిక్కడ కొంచెం చేంజ్ చేస్తారు. ఆ స్టోరీ టెల్లింగ్ లేదు ఇప్పుడు. మ్మ్. మన సినిమాలు కూడా లేవు స్టోరీ టెల్లింగ్. సో ఈ మూవీలో కూడా అక్షయ్ కుమార్ హెస్ మేనేజ్ దాట్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్. అది చాలా బాగా చేశారు. సో దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ద మూవీ. కానీ శంకర్ నాయర్ లైఫ్ గురించి ఐ థింక్ ఒక వెబ్ సిరీస్ ఈజీగా చేయవచ్చు, ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్ చేయాల్సింది అది, మ్మ్. అండ్ దట్ షుడ్ హ్యాపెన్.